ఈరోజు తిరుపతిలో గోశాలలో మేమందరూ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నాం. నువ్వు అబద్ధాలు చెప్పావు, 100 ఆవులు చనిపోయినాయని నిరూపించు, వచ్చి రా, రికార్డు ది. 100 ఆవులు చనిపోయి ఉంటే మేము సమాధానం చెప్తాం ఎందుకు చనిపోయినాయి. ఇప్పుడు ఆవులు వృద్ధాప్యంగా ఏజ్ అయిపోయి కొన్ని అనారోగ్యంతో 10-20 చనిపోవడం దాని గురించి ఎవరు కామెంట్ చేయలేరు. మా గౌరవ చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు, ఆ మంత్రులు అందరూ కూడా చెప్పారు, గోశాలను సందర్శించారు. కొన్ని ఆవులు చనిపోయినాయి, 40 ఆవులు ఈ 10 నెలల కాలంలో ఖాయం అనేసి కూడా దానిపైన ఒకటి కూడా చనిపోయింటే నువ్వు రికార్డు చూపించు, నీకు బుద్ధి చెప్తావు. నువ్వు అబద్ధాలు చెప్తే ఒప్పుకునేది లేదు. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గోశాలకు రా, మేము అందరూ వచ్చాం, నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎక్కడున్నాయి అవన్నీ. నీ విధంగా ఫేక్ ఫోటోలు పెట్టి పేపర్కి ఇచ్చి మీడియాలకు ఇచ్చి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు అనేసి కూడా చెప్తున్నావు. నీ నాటకాలు సాగువు. నీ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నువ్వు కానీ నీ కొడుకు అభినయ్ రెడ్డి కానీ జైలుకు పోవడం ఖాయం అనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. 10-5 ఇంకా కూడా కరుణాకర్ రెడ్డి కోసం కన్నులు కాయలు కాచేట్టు వెయిట్ చేస్తున్నాం. రారా కరుణాకర, రారా కరుణాకర అని ఎదురు చూస్తున్నాం. ఎక్కడ కరుణించడే. పొద్దున్నే 10 o'clock అంతా ఉంటాను షార్ప్గా అని చెప్పిన సవాల్ విధిన ఈ పెద్ద మనిషి ఈరోజు 9 గంటల వరకు ఇంట్లో పడుకొని 9 తర్వాత బయట ఈదులో పడుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఏదో ఆపేస్తున్నాం, ఏదో చింపేస్తున్నాం అన్నారు. చుట్టుపక్కల ఎక్కడన్నా నేను మీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా లైవ్ ఫోటోగ్రాఫ్స్ తెప్పించాను. ఇప్పుడే ఈయన చేసే ఆరోపణలు నిజం కాదని చెప్పి తెప్పించాను. రోడ్డు మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఇది ఏమన్నా న్యాయం చూడండి. రోడ్డు మీద పడుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాడు. ఈ రకంగా చేసే రాజకీయం చిల్లర రాజకీయం, శవాల మీద చిల్లర వేసుకునే రాజకీయం. ఆ రోజు లడ్డు విషయంలో దొరికిపోయాడు. ఈరోజు నోరు జారి పిచ్చి మాటలు దొరికిపోయినాడు. నేను ఆయనంటే పోలీసు వాళ్ళు బంధించి లోపల బయట రానికుండా ఏందండి ఇది? మేము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటా? మొన్నటి సోషల్ మీడియా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిల్లల మీద పెడితే తెలుగుదేశం పార్టీ డీజిల్ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు. అలాంటి క్యారెక్టర్, అలాంటి ప్రాపర్గా ఉండే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా మేము చేస్తామా? నేను డైరెక్ట్గా మీ టీవీ ఛానల్స్ ద్వారా మా కరుణాకర్ రెడ్డి గారు డైరెక్ట్ సవాల్ వెళ్తున్నా. నేను నా కారులో వచ్చి వస్తావా? మీ ఇంటికాడికి వస్తా, మిమ్మల్ని ఎక్కించుకుంటా, గౌరవంగా పైలటింగ్ చేసుకొని తీసుకొస్తా. నువ్వు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావా? ఇది దీనికి ఒకసారి నేను సమాధానం చెప్పండి. ఎనీ టైం మీరు చెప్పండి, నేను ఇంటికి వచ్చి తీసుకొస్తా. నాకేమి ఇబ్బందిలే. నీకు భయం ఉంటే సెక్యూరిటీ నేను ఇస్తా. మీ వాళ్ళకి భయం ఉంటే తీసుకోరా 10 మంది. సింగిల్ రావాలంటే ఇబ్బందిగా ఉంటే 10 మంది తీసుకొని రా, ఇబ్బందిలే. దేనికన్నా రెడీ. దానికి ఏం కొట్లాటలో మేమే పెట్టుకున్నాం. మేము వైసీపీ నాయకులం కాదు, కొట్లాడేటోళ్ళం కాదు. మీరు 2 పీకించుకున్నట్టు తప్ప తిరిగి పీకే ఉద్దేశాలు మాకు లేవు. దాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? మంచితనాన్ని చేతకద్దాం అనుకుంటారు. కాబట్టి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే, అయ్యా కరుణాకర, ఎండగుంది, దయచేసి తొందరగా రా, వేరే పనులు ఉన్నాయి. మేము కూడా రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ పోయి పనులు చేసుకోవాలా. మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇంకొక అరగంట కూడా ఎదురు చూస్తాం. దయచేసి తొందరగా రావాలని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారికి లవ్ లెటర్ పంపిస్తాడు.